ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డం అంటే ఏంటో ఖతార్ను చూస్తేనే అర్థమవుతుంది. పశ్చిమాసియా యుద్ధంలో ఎక్కువగా దాడులకు గురవుతోన్న ఏకైక దేశం ఖతారే. ఇరాన్ సౌత్ పార్ట్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ఇరాన్ ప్రతీకారంగా ఎవరిపై దాడులు చేయాలి? సహజంగా ఇజ్రాయెల్ పైనే చేయాలి. కానీ సౌత్ పార్ట్స్కి ఆనుకుని ఉన్న ఖతార్కు చెందినటువంటి రాస్ లఫాన్పై ఇరాన్ దాడి చేసింది. అసలు ఖతార్ని ఇరాన్ ఎందుకు దాడి చేస్తోంది? అలాగే గల్ఫ్ దేశాలు ఇరాన్ వ్యతిరేకిస్తుంటే ఖతార్ మాత్రం ఎందుకు సంబంధాలను నిలుపుతోంది? భారీ భీకర యుద్ధంలో కూడా శాంతి కోసం ఖతార్ ఎందుకు ప్రయత్నాలు చేస్తోంది? లెట్స్ వాచ్. ఖతార్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసింది? ఖతార్కు అమెరికాకు మధ్య లింక్ ఏంటి? ఇరాన్ యుద్ధాన్ని ఆపగలిగేది ఖతారేనా? గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో చిక్కుకుపోయాయి. వాటిలో ఒక దేశం మాత్రం తీవ్రమైన దాడుల్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంపై క్షిపణుల వర్షం కురుస్తోంది. గ్యాస్ క్షేత్రాలు తగలబడుతున్నాయి. అయినా సరే ఆ దేశం ఇంకా దౌత్యం గురించి మాట్లాడుతోంది. ఆ అరబ్ దేశమే ఖతార్. రెండు వైపుల నుంచి దాడులకు గురవుతున్న విచిత్రమైన సంక్లిష్టమైన పరిస్థితి ఖతార్ది. ఈ వారం సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇది ఖతార్, ఇరాన్ దేశాలు ఉమ్మడిగా పంచుకునే గ్యాస్ ఫీల్డ్. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఖతార్ ఇంధన వనరులపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ఫీల్డ్ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఖతార్ సహజవాయువు ఉత్పత్తిలో 17% నిలిచిపోయింది. అంటే సుమారు $2,000 కోట్ల ఆదాయం గాల్లో కలిసిపోయింది. ఖతార్ ఎదుర్కొంటున్న దాడులు అక్కడితో ఆగలేదు. ఇరాన్ ఇప్పటికే 100కు పైగా క్షిపణుల్ని ఖతార్ పైకి ప్రయోగించింది. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చాలా చిన్న దేశం. ఖతార్ మొత్తం వైశాల్యం 11,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో సగం మాత్రమే ఉంటుంది. అంత చిన్న దేశంపై వరుసగా క్షిపణి దాడులు జరగడం అంటే ఆ దేశ ఉనికికే పెద్ద ముప్పు. అంతేకాకుండా ఖతార్కు కొన్ని బలహీనతలున్నాయి. ఆ దేశ జీడీపీలో 60% వాటా చమురు, గ్యాస్ నుంచే వస్తుంది. వాటిని దెబ్బ కొడితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తాగునీటి విషయంలోనూ ఖతార్కు బలహీనతలున్నాయి. ఆ దేశం 61% నీటిని సముద్రపు నీటి శుద్ధి చేసే ప్లాంట్ల నుంచి పొందుతోంది. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ నీటి కోసం ప్లాంట్లపై ఎక్కువగా ఆధారపడే దేశం ఖతార్ మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే ఖతార్కు ఇప్పుడు ఎంతో నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఖతార్ రాజకీయాలు చూడండి. వైట్ హౌస్ తో ఖతార్కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధం చేస్తున్న అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ స్థావరం కూడా ఖతార్లోనే ఉంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కు సుమారు $40 కోట్ల విలువైన విమానాన్ని కూడా ఆ దేశం బహుమతిగా ఇచ్చింది. దీన్ని బట్టి ఖతార్కు వాషింగ్టన్, ట్రంప్ ఎంతటి ప్రాణమిత్రులు అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఖతార్కు ఇరాన్తో కూడా సత్సంబంధాలున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఇదొక అరుదైన విషయం. సాధారణంగా సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే గల్ఫ్ దేశాలు షియా ముస్లింల దేశమైన ఇరాన్ను ప్రత్యర్థిగా చూస్తాయి. కానీ ఖతార్ మాత్రం ఆ ధోరణిని పక్కన పెట్టి ఇరాన్తో ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో సహకరించుకుంటోంది. దీనికి ఉత్తమ ఉదాహరణే సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం. దీన్ని ఖతార్, ఇరాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్తో ఖతార్ సంబంధాలు మాత్రం చాలా క్లిష్టంగా ఉన్నాయి. గాజాలోని హమాస్కు నిధులు సమకూర్చడమే కాకుండా వారికి ఖతార్ ఆశ్రయం కూడా కల్పించింది. ఖతార్కి చెందిన ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరాపై ఇజ్రాయెల్ నిషేధాన్ని విధించింది. అల్ జజీరాతో తమ జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. గతేడాది ఈ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. 2025 సెప్టెంబర్లో ఖతార్ రాజధాని దోహాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. హమాస్ నాయకులే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ వాస్తవానికి ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. వెంటనే వైట్ హౌస్ లో ఖతార్ కాల్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్వయంగా ఖతార్కు క్షమాపణలు చెప్పాడు. సో పశ్చిమాసియా రాజకీయాల్లో ఖతార్ ఎంత ప్రభావం చూపుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత యుద్ధంలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఖతార్లోనే ఉంది. అక్కడ 10,000 మంది అమెరికన్ సైనికులు నివసిస్తున్నారు. అందుకే ఇరాన్ సైన్యానికి ఖతార్ మిస్సైల్ మ్యాగ్నెట్లా మారింది. అయినప్పటికీ ఈ వారం వరకు ఖతార్ దౌత్యంపైనే ఆశలు పెట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన మార్గాన్ని కూడా ప్రతిపాదించింది. కానీ ఇంధన వనరులపై దాడులు జరిగిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. ఇరాన్ దాడులను ఆపేస్తే తమ దౌత్యం ద్వారా పరిష్కారాన్ని కనుగొంటామని ఖతార్ వెల్లడిస్తోంది. తమపై జరిగిన దాడులకు ఎదురుదాడి చేసే హక్కు తమకుందని ఖతార్ వాదిస్తోంది. ఖతార్ ఇప్పటికే ఇరాన్ అగ్ర దౌత్యవేత్తల్ని దేశం నుంచి బహిష్కరించింది.
దోహాలోని ఇరాన్ సైనిక భద్రతాధికారులు వెంటనే వెళ్లిపోవాలని ఖతార్ ఆదేశించింది. మరోవైపు ఇరాన్ ఆలోచన ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ట్రంప్తో ఖతార్కు ఎలాంటి బంధం ఉందో తెహ్రాన్కు తెలుసు. అందుకే దోహాపై ఒత్తిడి తీసుకురావడంతో యుద్ధం తీవ్రతను తగ్గించేలా ట్రంప్ను ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. కానీ ఖతార్కంత సులభం కాదు. అమెరికా, ఇరాన్ రెండు దేశాలతో సత్సంబంధాలు కావాలని ఖతార్ కోరుకుంటోంది. ఈ ప్రక్రియలో ఖతార్ యుద్ధంలోకి లాగబడుతోంది. ఖతార్ను ఇరాన్ యుద్ధంలోకి లాగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది పరిణామాలు చూడండి. ఇరాన్పై అమెరికా బాంబు దాడులు చేసిన తర్వాత దానికి ప్రతీకారంగా ఇరాన్ ప్రభుత్వం ఖతార్పై దాడికి దిగింది. దోహాలోని అమెరికా సైనిక స్థావరంపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇజ్రాయెల్ కూడా దోహాపై దాడులు చేసింది. దీంతో ఖతార్ విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ రక్షణ కవచంగా ఖతార్ భావించింది. కానీ ఇప్పుడు ఆ కవచమే వారిని దెబ్బతీస్తోంది. అయినప్పటికీ ఖతార్ ఇప్పటివరకు ఏ ఒక్క పక్షానికి మద్దతునివ్వలేదు. వివాదాలను పరిష్కరించడంలో, మధ్యవర్తిత్వం చేయడంలో ఖతార్కు మంచి పేరుంది. ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్ దృష్టిలో ఖతార్కు ఇంకాస్త సానుకూలత ఉంది. కాబట్టి ఈ యుద్ధం నుంచి గౌరవప్రదంగా బయటపడాలని ఎవరైనా అనుకుంటే అందుకు దోహా ఒక మంచి వేదికని చెప్పొచ్చు.